రంగంలోకి కేసీఆర్ అట. ఏం చేయాలి? రంగంలో కేసీఆర్ అయితే పోయి ఆడుకో, పక్క పోయి ఆడుకోమమ్మా. నేడు ఫామ్ హౌస్లో పార్టీ లీడర్లతో భేటీ. ఫామ్ హౌస్ ఇక ఫామ్ హౌస్ మాత్రం వదలాడు చిచ్చా. సీఎంగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచే మీటింగ్స్, ఇక్కడ ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచే మీటింగ్స్. ఇక అధికారం పోయిన తర్వాత కూడా ఫామ్ హౌసే, ఇక వేరే పని పాటలే. ఫస్ట్ ఆ ఫామ్ హౌస్ లెక్కలు బయటికి తీయాలి. ఆ ఫామ్ హౌస్ లెక్కలు బయట తీస్తే చాలా పెద్ద విషయాలు బయటపడతాయి వాస్తవంగా. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఎంపీలందరికీ సమాచారం. కేంద్ర బడ్జెట్ సమావేశంలో తాజా రాజకీయాల ఎజెండా, బాస్ దిశానిర్దేశం. అసెంబ్లీ రిజల్ట్ తర్వాత ఫస్ట్ మీటింగ్ అట. పార్లమెంట్ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుందో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారట. పార్టీని నేతలు గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. పార్టీ పార్లమెంటు సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అధినేత అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. పార్టీ రాజ్యసభ లోక్సభ సభ్యులంతా హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్ని రాజరావు సైతం హాజరు కానున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటే అని పేర్కొన్న పార్టీ విభజన అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన ప్రస్తావించాలని భావిస్తోంది. అయ్యయ్యో, ఈయన బయటకు వచ్చినా బయటికి రాకున్నా ఊదు లేవదు పీదు లేవు కేసీఆర్ తోటి. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ ఎరా క్లోజ్ అయిపోయింది. కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా టైటానిక్ షిప్ లాంటి వాళ్ళే. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టైటానిక్ షిప్లో ఉన్నారో, ఇమీడియట్గా ఆ షిప్ దిగితే బతికి బయట కడతారు. లేదంటే మాత్రం మీరు ఆ టైటానిక్ షిప్ ఏ విధంగా అయితే మురిగి ఈరోజు కనీసం ఆ కనబడడానికి అవశేషాలు కూడా దొరుకుతలేవో ఆ విధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. నెక్స్ట్ కేసీఆర్ పరిస్థితి, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి. ఎవరికైతే సోయి ఉంటుందో, రాజకీయంగా ఎదగాలనుకున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వివిధ పార్టీలో పోవాలని చెప్పేసి కూడా కోరుతాను. మీకు కెరీర్ కావాలని పోండి, లేదంటే మీ కర్మ. ఇక చెప్పితే వినోని చెడంగా చూడాలట, అంతే కదా.